మిర్చియాడ్ రైతుల సౌకర్యార్థం భవిష్యత్ తరాల కోసం చుట్టుగుంట సర్కిల్ వద్ద నుండి నల్లపాడు ముందు వరకు నిర్మాణం చేపట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు స్థానికులు కోరుతున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డ్కు దేశవ్యాప్తంగా మిర్చి రైతులు తాము పండించిన పంట అమ్ముకునేందుకు యార్డుకు వస్తూ ఉంటారు. అయితే గుంటూరు నర్సరావుపేట వెళ్లే హైవేపై నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. రైతులు ట్రాక్టర్లు లారీల్లో మిర్చి టిక్కీలను యార్డ్కు తెచ్చే క్రమంలో రోడ్డు దాటాలంటే నిత్యం ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మిర్చియాడ్ వద్ద 30 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లను బ్లాక్ చేసి బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే ఇబ్బందులు ఉంటాయని మొదటిగా డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి రెండు వైపులా సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేశారు. దీంతో బ్రిడ్జి నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు ప్రారంభించారు. అయితే 2026 డిసెంబర్ నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసే దిశగా కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. ముందుగా వాహనాలు మిర్చియాడ్లోకి రాకపోకలు సాగించేందుకు పిల్లర్లు వేసి స్లాబ్లు వేశారు. ఏది ఏమైనప్పటికీ త్వరితగతిన బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని స్థానికులు రైతులు కోరుతున్నారు. దీనివల్ల రైతులుగా అంటే బండ్లు వెహికల్స్ కొద్దిగా రావటం అంటే మనకి లేకుండా అంటే కొద్దిగా అంటే లోడ్ పడకుండా కొద్దిగా ట్రాఫిక్ కొద్దిగా అటుగా ఉండేది కదా. కొద్దిగా ఇప్పుడు దీని నుంచి కొద్దిగా పైనుంచి వెళ్ళిపోతాయి బండి వెహికల్స్ అన్నీ. దీనివల్ల కొద్దిగా నీట్గా ఇప్పుడు వరకు బాగానే ఉంటుంది. బాగానే ఉంది. ఎప్పుడైతే తెలియదు, ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. అవకాశం అవచ్చు, తొందరగా అవుతుంది పూర్తిగా. అంటే అంతకుముందు ట్రాఫిక్ అటు ఇటు అడ్డం వస్తుంటాయి కదా. అంతకుముందు ట్రాఫిక్ అటు ఇటు అడ్డం వస్తుంటాయి కదా. ఇప్పుడు ఇబ్బంది లేకుండా పైన ఇటు వెళ్ళిపోతుంటాయి కదా. ఎంత లోడ్ వచ్చినా కానీ లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. బ్రిడ్జి పనులు ఎలా జరుగుతున్నాయి? కొద్ది ముందుగా బాగానే తొందరగా అవుతాయి ఎట్టుంది కదా. మీరు ఇంకేమైనా కోరుకుంటున్నారా మిర్చి యార్డ్లో? ఎలా సౌకర్యాలు కానీ రైతులకి అయితే బాగానే ఉంది.